మనిషిని అతని లోపంతో కాదు, అతని మనసుతో చూడండి. అలాగే మా కోసం ఒక్కసారి వీడియో చూడడానికి ప్రయత్నించండి. అరే విక్కీ, బయటగా ఉందారా? ఎడికి రా. ఏ అందరూ వచ్చిందా? అభ్యసి ఆడు వచ్చిందా? అరే నువ్వు పట్టుకొద్దాం పారా, మంచి టైం పాస్ అవుతుంది. అరే రోహిత్, మనం రోజు ఇక్కడనే వస్తాం కదా, నా పని చేసుకుంటే కాదారా? ముందుగా లేరా, నీ ఇంకా నేను వస్తా కానీ నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నీకైనా అర్థమైందా? మీరు నవ్వుతున్నా, నేను నవ్వుతున్నా. జస్సు, నీకేం కనిపించిన మాటలు భలే అనిపిస్తాయే. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అరే మేము లేకపోతే ఎక్కడికైనా నువ్వు వెళ్ళిపోతావురా? ఎట్లనో అట్లనో వెళ్ళిపోతారా? అబ్బో, మనకు మస్తు ధైర్యం వచ్చింది రో. లేచి అటు ఇటు తిరుగుదాం పారా. ఇప్పుడు ఇన్ని ఒకటి పట్టుకోవాలి. ఇప్పుడు ఇన్ని ఇక నీ కట్టరు, నీ ముఖ్యం. ఎందుకురా నన్ను అంత హీనంగా చూస్తుర్రు? నేను కూడా మీలేగా మంచినే గారా. దెబ్బకి మేర దశు. నేను పడ్డే దెబ్బ కన్నా మీరు మాట్లాడిందే తగిలిందిరా దెబ్బ. ఉండడం నా తప్పారా? నువ్వు మాతోనే నవ్వుతుంటే సరదాగా అనుకున్నా. తప్పని క్షమించురా. అరే ఇన్ని రోజులు ఎగతాళి చేసినందుకు సారీరా. ఈ పంచని నోడని తక్కువ వస్తే మేము ఊకోం. నా మీద జాలి పడకండి, మీలో ఒక లెక్క చూసుకోండి. ఇప్పటి నుంచి నువ్వు ఎటైనా పోతే మేమంతా నీతో ఉంటే. మీరు కనబడపోయినా కానీ మీ మనసు నాకు కనబడుతుంది. కళ్ళు లేని వారిని గుడ్డివారు అంటారు, కానీ ఎదుటి మనిషి బాధ కనిపించినా పట్టించుకొని మనసే నిజంగా గుడ్డివాడని తెలిసిందిరా. మమ్మల్ని క్షమించురా. ఎవరిని వారి లోపం చూసి ఎగతాళి చేయకండి. మనకు సరదాగా అనిపించిన ఒక్క మాట వాళ్ళ మనసులో జీవితాంతం మిగిలిపోయే గాయం కావచ్చు.